సముద్ర విజ్ఞాన కేంద్రం తరఫున నిర్వహిస్తున్నటువంటి వెబినార్ కు హాజరైనటువంటి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన చర్చనీయాంశము మతాంతర వివాహాలపై పెరుగుతున్నటువంటి దాడులు. ఇది మన చర్చనీయాంశము. ఇంటెన్సిఫైడ్ అటాక్స్ ఆన్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ బై మనువాదిస్. ఈ అంశం మీద మాట్లాడడానికి సుభాష్ నియాలి గారు, పొలిట్ బ్యూరో మెంబర్, సిపిఐఎం, వారు లైన్ లో ఉన్నారు. వారు ఆల్రెడీ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో మార్పులు చేస్తాము, లవ్ జిహాద్ అనేటువంటి దాన్ని మేము రద్దు చేస్తాము అని చెప్పేసి ప్రకటించారు. అసలు లవ్ జిహాద్ అనేటువంటిది అటువంటిది ఏమీ లేదు. అటువంటి వర్డ్ని ఒకటి కాయిన్ చేసి దాన్ని మేము బ్యాన్ చేస్తామని యూపీ ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రి, కర్ణాటకలో ఒక మంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ఇది ఒక బీజేపీ విధానంగా ఉంది. నిజానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో కొన్ని అమెండ్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ అమెండ్మెంట్స్ మ్యారేజెస్ ని సులభం చేయడానికి జరగాలి తప్ప ఇట్లా మతాంతర వివాహాల మీద నిషేధం పెట్టడం అనేటువంటి పద్ధతుల్లో జరగకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కి. సో బీజేపీ ప్రభుత్వాలు దానికి సిద్ధంగా అది ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటున్నాయి ఒకవైపున. మరోవైపున దాడులు కూడా జరుగుతున్నాయి ఈ మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద. ఈ అంశాలని చర్చించడానికి ఈ రోజు మనం ఈ వెబినార్ ను ఏర్పాటు చేశాము. దీంట్లో సుభాష్ నియాలి గారు మాట్లాడతారు, ఆమె హిందీలో మాట్లాడతారు, మన కామ్రేడ్ అబ్బాస్ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. నౌ యూ కెన్ స్టార్ట్ కామ్రేడ్ సుభాష్ నియాలి. आप सबका बहुत बहुत शुक्रिया कि आपने ये मौका मुझे दिया है इस बहुत ही ज्वलंत सवाल पर अपनी बात को रखने का। और मैं सबसे पहले सब लोगों से, साथियों से एक बात की अपील करूंगी कि आप लोग ये लव जिहाद शब्द को इस्तेमाल करना बिल्कुल बंद कर दीजिए। ये एक ऐसा शब्द है जो भड़काता है लोगों को, और इसीलिए इसका इस्तेमाल संघ परिवार के लोग ही करते हैं। एक के बाद एक तमाम न्यायालय ने, कोर्ट्स ने ये बात कही है कि ऐसी कोई चीज है ही नहीं हिंदुस्तान में। इसलिए हम लोग अंतर धार्मिक विवाह या संबंध कह सकते हैं, लेकिन ये शब्द हम लोग इस्तेमाल न करें। तो मैं सबसे पहले जो अभी कुछ न्यायालय के फैसले आए हैं और इस पर दरअसल हमारा न्याय की प्रणाली क्या कहता है, मैं उस पर थोड़ा बात करना चाहूँ। तो मैं सबसे पहले ये जो अभी कुछ कोर्ट में फैसले सुनाए गए हैं, जिनका बहुत ज्यादा प्रचार भारतीय जनता पार्टी के तमाम मुख्यमंत्री कर रहे हैं, और एक्चुअली न्याय की स्थिति क्या है अंतर धार्मिक विवाहों का जहां तक सवाल है, मैं थोड़ा सा इसके बारे में आपको बताना चाहूंगी। न्याय व्यवस्था సంబంధించినటువంటి ధార్మిక వివాహాలకు సంబంధించినటువంటి విషయంలో న్యాయ వ్యవస్థ యొక్క తీర్పులు, అలాగే వివిధ బీజేపీ సంబంధించినటువంటి వివిధ నాయకులు చెప్తున్నటువంటి భాష్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని నేను మీ ముందు స్పష్టం చేయదలుచుకున్నాను. अभी जो कुछ दिन पहले इलाहाबाद हाई कोर्ट के एक सिंगल जज ने जो एक फैसला सुनाया था, वो बहुत ही मतलब चिंताजनक था। लेकिन आप ये समझ लीजिए कि उनके सामने जो मामला था वो बिल्कुल उल्टा मामला था। इस बात का प्रचार भारतीय जनता पार्टी और संघ परिवार के लोग करते हैं, इससे बिल्कुल उल्टा था। मामला ये था कि एक मुस्लिम लड़की, उसने हिंदू धर्म अपनाया और उसने एक हिंदू आदमी के साथ शादी की, और वो दोनों कोर्ट के सामने आए, हाई कोर्ट के सामने आए कि हमें सुरक्षा की जरूरत है, हमें परेशान किया जा रहा है। तो वहां पर जज ने सुरक्षा की बात को बिल्कुल ही टाल दिया, उस पर गौर नहीं किया, और ये कहा कि आपने धर्म परिवर्तन शादी से 1 महीने पहले किया है, इसलिए ये धर्म परिवर्तन सही नहीं है और मैं आपकी बात की सुनवाई नहीं करूंगा। और उन्होंने कुछ दूसरे जजमेंट्स का जिक्र भी किया। लेकिन हमको जो चिंता है वो ये
कि हमेशा जो अंतर जाति विवाह करते हैं, अंतर धार्मिक विवाह करते हैं, वो तो सुरक्षा के लिए कोर्ट के पास ही जाते हैं। और अगर कोर्ट इस तरह से उनकी बात को बिल्कुल नजरअंदाज कर देगी और धर्म परिवर्तन की बात पर ही अड़ जाएगी, तो फिर आखिर ये लोग कहाँ सुरक्षा के लिए जाएंगे और इनकी जान को कौन बचाएगा? ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. ఆ మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. ఆ అప్పీల్ చేసుకున్నటువంటి సందర్భంగా జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే ఒక వ్యాఖ్య ఉందో, कॉमरेड अब्बास, वो मुस्लिम लड़की थी जो जिसने हिंदू धर्म अपनाया, हिंदू आदमी के साथ शादी की। ये इम्पोर्टेंट पॉइंट है। ये जो भाजपा कहती है उसका बिल्कुल उल्टा है। ఓకే ఓకే. ఈరోజు అంటే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. ఆ చేసుకున్నటువంటి అమ్మాయి నాకు రక్షణ కావాలి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి సందర్భంగా జడ్జి చెప్పినటువంటి వాదన చాలా వింతగా ఉంటది. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోవడం కంటే ఒక నెల రోజుల ముందు మతం మారారు కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను వినను అని చెప్పేసేటువంటి ఒక వైఖరి ఆ జడ్జి తీసుకున్నాడు. దాని ఆధారంగా ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. దాంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కులాంతర అలాగే మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళే కోర్టులను ఆశ్రయిస్తారు, పోలీసులను ఆశ్రయిస్తారు, మాకు రక్షణ కావాలని కోరుతారు. అలాంటి వ్యక్తులకి రక్షణ ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఇది ఏ రకంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది, దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. जी आप मैडम। हमारे जो हाईकोर्ट के जज थे उन्होंने एक हवाला दिया एक केस का, और उन्होंने कहा कि सुप्रीम कोर्ट ने भी उस केस में ये कहा था कि शादी के लिए धर्मांतरण सही नहीं है। लेकिन मैं आपको बताना चाहती हूँ कि वो जो मामला था वो बिल्कुल ही अलग था। आप जानते हैं कि कुछ गैर मुस्लिम मर्द दूसरी शादी करने के लिए इस्लाम धर्म अपना लेते हैं, केवल दूसरी शादी करने के लिए, मतलब कानून से बचने के लिए। तो उस संदर्भ में, उस कॉन्टेक्स्ट में सुप्रीम कोर्ट ने कहा था कि इस तरह की शादी बिल्कुल अवैध है, इलीगल है, इसको मान्यता नहीं मिलेगी। और हम लोग जो महिला आंदोलन में काम करते हैं, हमने इसका स्वागत किया था, क्योंकि हम भी इस तरह के जो बिगनमस मैरिजेस हैं, हम इसके खिलाफ हैं। लेकिन उसका जो जज ने हवाला दिया वो तो बिल्कुल अप्रासंगिक था, बिल्कुल अलग बात थी। और जो मामला उनके सामने था वो तो पहली शादी का मामला था, दूसरी शादी का मामला बिल्कुल नहीं था। ఇక్కడ ఒక విషయం, సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాన్ని హైకోర్టు ముందుకు తెచ్చింది. కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాదన చాలా వేరే వాదన. అది ఎందుకోసం చెప్పింది సుప్రీంకోర్టు? ఎందుకంటే కొంతమంది ఇస్లాంలోకి వచ్చి ఆ ఇస్లాంలో ఉన్నటువంటి భార్యలు అంటే సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదాన్ని దురుపయోగం చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడం అనేది సరైనది కాదు అనేటువంటి కాంటెక్స్ట్ లో, అంటే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం వేరు. ఇది వేరే ఒక అమ్మాయి తను వేరే మతానికి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి సందర్భం ఇది వేరు. ఈ రెండు వేరు వేరు సందర్భాలను ఈ రకంగా రెండు కలగాపులగం చేస్తా ఉన్నారు. మనం ముందు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, అంటే పెళ్లి చేసుకోవడం కోసం 2 పెళ్లిలు 3 పెళ్లిలు చేసుకోవడం కోసం మతం మారడం అనేది సరి అయింది కాదు అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని మనం స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ముందుకు చర్చలు తీసుకొచ్చారో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చర్చ ఇది దానికి పూర్తి వ్యతిరేకమైంది, దాంతో అసలు సంబంధం లేనటువంటి విషయం ఇది. కాబట్టి దీని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. बेहतर होता अगर जज साहब सुप्रीम कोर्ट के उस फैसले के बारे में बताते जो उन्होंने हादिया के केस में सुनाया था। आप लोग सब जानते हैं कि हादिया एक केरला की हिंदू घर में पैदा हुई महिला है। वो बालिग है और उसने अपने पसंद से एक मुस्लिम से शादी की और मुस्लिम धर्म को अपनाया। इसके बाद उनके बाप हाईकोर्ट में गए इसके खिलाफ, और हाईकोर्ट ने बहुत गलत जजमेंट दिया और कहा कि ये शादी हम नहीं मानते, इसमें दबाव का इस्तेमाल हुआ है। और हादिया को उसके पति से अलग करके उसके माँ बाप के पास भेज दिया। उसके माँ बाप ने उनको बिल्कुल बंद करके रखा, काफी उसको परेशान किया, और फिर वहां से भी हटाया गया। फिर वो एक लंबी कहानी है। लेकिन जब ये मामला
सुप्रीम कोर्ट के सामने गया तो सुप्रीम कोर्ट के जजेस ने बहुत स्पष्ट फैसला दिया और उन्होंने दो बातें कही। उन्होंने कहा हर भारतीय नागरिक जो बालिग है उसको दो मामलों के बारे में पूरी आजादी है फैसला करने के लिए, वो कौन सा धर्म अपनाएगा और वो किसके साथ शादी करेगा या किसको अपना जीवन साथी बनाएगा। इसमें कोई भी दखल अंदाजी दूसरे नहीं कर सकते हैं, ये पूरी आजादी उनको है। और फिर कोर्ट ने ही हादिया को उसके पति के साथ दिल्ली से रवाना करने का काम किया। तो ये मामला तो बिल्कुल स्पष्ट हो चुका था, पहले भी कानून था, उसको और स्पष्ट सुप्रीम कोर्ट ने किया, लेकिन इसको नजरअंदाज कर दिया इलाहाबाद हाई कोर्ट के जज ने, जिसकी वजह से बहुत चिंताजनक और खतरनाक स्थिति पैदा हो गई है। మనందరికీ తెలుసు సుప్రీం కోర్టు హాదియాకు సంబంధించినటువంటి కేసు విషయంలో, అంటే కేరళకు చెందినటువంటి హాదియా అనే ఒక అమ్మాయి, తను హిందూ అమ్మాయి ముస్లిం పెళ్లి చేసుకున్నది అనేటువంటి పేరుతో వాళ్ళ తండ్రి కోర్టును ఆశ్రయించి ఆ రకంగా అమ్మాయిని అబ్బాయిని వేరు చేసినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందో, సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రెండు విషయాలు చెప్పింది. ప్రతి భారతీయ పౌరులకి, అంటే వాళ్ళ స్త్రీ గాని పురుషులు గాని ప్రతి పౌరుడికి పౌరురాలకు గాని వాళ్ళకి హక్కు ఉంటుంది. ఏం హక్కు? తనకు నచ్చినటువంటి ధర్మాన్ని, అంటే ఏ మతాన్నైనా అవలంబించేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. దాంతో పాటు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని తమ సహచరులుగా ఎంచుకోవాలి అనేటువంటి స్వేచ్ఛ కూడా ప్రతి పౌరులుగా వాళ్ళకు ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు, అది వాళ్ళ హక్కు అని చెప్పేసి చెప్పింది. దాంతో పాటు ఏదైతే అమ్మాయిని హాదియాని విడదీసి ఏదైతే ఢిల్లీలో ఉంచుకున్నారో, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అమ్మాయిని మళ్ళీ అబ్బాయి దగ్గరికి, ఆ పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి దగ్గరికి పంపించడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చెప్పినటువంటి విషయాలను పట్టించుకోకుండా అలహాబాద్ హైకోర్టు ఈ రకమైనటువంటి జడ్జి ఏదైతే ఉన్నారో ఆ జడ్జి ఈ రకమైనటువంటి ఆ వ్యాఖ్యలు చేయడము అది సరైనది కాదు, ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. अब मुझे यहाँ पर ये कहना है कि मुझे बहुत खुशी है कि इस मामले में तुरंत अखिल भारतीय जनवादी महिला समिति एडवा ने तो एक स्टेटमेंट दिया ही है, लेकिन इसके साथ साथ हमारी जो सीपीआईएम पार्टी है उसने भी स्टेटमेंट दिया, और जो सीपीआईएम का अखबार है पीपल्स डेमोक्रेसी और लोक लहर, उसमें भी पार्टी का स्टेटमेंट बहुत स्पष्ट तरीके से इस पूरे मामले में आया है। बाकी लोग थोड़ा घबराते हैं ऐसे मामलों में अपनी बात को रखने में, लेकिन सीपीआईएम ने ये बिल्कुल फर्म स्टैंड लेकर के अपना स्टेटमेंट दिया। ఈ విషయంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఐడ్వా, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘము దీనిపైన వెంటనే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంతో పాటు సిపిఐఎం పొలిటీ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేశారు. అది పీపుల్స్ డెమోక్రసీ అనేటువంటి పత్రికలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ వచ్చింది. ఈ రకంగా రెండు ప్రకటనలు రావడం అనేది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. अब बहुत से लोग ये सवाल उठाते हैं कि आखिर शादी के लिए धर्म परिवर्तन क्यों करना पड़ता है, और लोग ये भी आरोप लगाते हैं कि खास तौर से मुस्लिम लोग जो हैं वो अगर कोई हिंदू लड़की शादी करना चाहती तो उसके ऊपर दबाव बनाते कि वो मुसलमान बन जाए। लेकिन वो लोग ये भूल जाते हैं कि हमारे देश में जो कानून बना है स्पेशल मैरिजेस एक्ट, ये बात सही है कि स्पेशल मैरिजेस एक्ट के अंतर्गत दूसरे अलग अलग धर्मों के लोग शादी कर सकते हैं, लेकिन वो शादी करने में जो दिक्कत है वो लोग नहीं समझते हैं। अगर लड़की और लड़के के माँ बाप को कोई आपत्ति नहीं है, कोई ऐतराज नहीं है, तब तो स्पेशल मैरिजेस एक्ट के अंतर्गत शादी हो सकती है। लेकिन उसमें जो प्रावधान है कि जो लड़का और लड़की उसके अंतर्गत शादी करना चाहते हैं उसको 1 महीने पहले नोटिस देना पड़ता है कोर्ट को, जो वहां जो मैरिज रजिस्ट्रार है उसके पास, और ये जो है उसको डिस्प्ले करना पड़ता है, दिखाना पड़ता है, उसको नोटिस बोर्ड पे लगाना पड़ता है कि फलानी महिला फलाने पुरुष के साथ शादी करना चाहती है। और अगर किसी को आपत्ति है
तो वो आपत्ति दर्ज कर सकते हैं। तो अब इसका क्या मतलब है, अगर माँ बाप को आपत्ति है तो वो हस्तक्षेप कर सकते हैं। ये जो सांप्रदायिक संगठन है इनको आपत्ति है, और मैं इसको बता दूं आपको कि ये जो हिंदुत्ववादी संगठन है वो तो आपत्ति करते हैं, लेकिन जब दूसरी तरह से विवाह होता है, मतलब मुस्लिम लड़की हिंदू लड़के के साथ करना चाहती है, तो जो मुस्लिम कट्टरपंथी हैं वो भी बहुत एतराज करते हैं, वो भी धमकियां देते हैं, वो भी अक्सर हिंसा भी करते हैं। तो कोई भी सुरक्षित नहीं है। अगर कहीं से भी विरोध हो रहा है तो ऐसा मामला जब रजिस्ट्रार के कोर्ट में दर्ज होगा तो निश्चित रूप से वो जो दंपत्ति है, वो जो महिला और पुरुष हैं, वो बहुत ज्यादा खतरे में आ जाएंगे। और अभी थोड़े ही दिन पहले गाजियाबाद के कोर्ट में एक इस तरह के कपल ने ये नोटिस दिया था, वो शादी करना चाहते थे स्पेशल मैरिजेस एक्ट के अंतर्गत, और तमाम वकीलों ने और लोगों ने, वो जो लड़का था उससे कहा तुम गाजियाबाद कोर्ट में आओ, तुमको कुछ नहीं होगा। लेकिन जब वो लोग वहां पहुंचे तो उस लड़के को घसीट करके ये बजरंग दल और दूसरे लोगों ने इतना पीटा, इतना मारा कि वो हालत ही खराब कर दी है। और वो जो कपल है वो अब बहुत ज्यादा खतरे में है और उस दिन उनकी शादी वहां पर नहीं हो सकी। तो ये तो इसमें कुछ या तो चेंज होना चाहिए, परिवर्तन किया जाना चाहिए, और ये जो नोटिस पीरियड है और ये जो सबके सामने लगाया जाता है इसको खत्म करना चाहिए। अब केरला में तो ये सूचना वेबसाइट पे दे दी जाती थी, जो कोर्ट की वेबसाइट है, तो महिला समिति ने इसमें हस्तक्षेप किया और मांग की कि ये वेबसाइट पर देना बंद कर दीजिए। तो ये अच्छी बात है कि केरला की सरकार ने भी इसको वेबसाइट पर देना बंद कर दिया है और इसको मतलब पब्लिक करना, सार्वजनिक करना बंद कर दिया है। तो शायद हो सकता है ऐसा करने पर इस तरह के कपल्स को सुरक्षित तरीके से स्पेशल मैरिजेस एक्ट में शादी करने का मौका मिलेगा, जो हम लोग चाहते हैं। ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంటది, మతాంతర వివాహాలు చేసుకుంటున్నప్పుడు ఎందుకు మతం మారాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అయితే వేరు వేరు మతాలకి సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒక చట్టం ఉంది, అది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ప్రత్యేక వివాహ చట్టము ఉంది. ఈ ప్రత్యేక వివాహ చట్టము ప్రకారంగా వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఏముందంటే, దీంట్లో ఎవరైతే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు అనుకున్నటువంటి జంట ఉంటారో ఆ జంట ఒక నెల రోజుల ముందు మేము ఇలా పెళ్లి చేసుకోపోతా ఉన్నాము అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసును కూడా అక్కడ డిస్ప్లే అంటే బయట బహిరంగంగా నోటీస్ బోర్డు మీద ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఎప్పుడైతే దీన్ని ప్రదర్శిస్తారో ఆ ప్రదర్శించిన సందర్భంగా దానిపైన ఎవరికైతే ఆ వ్యతిరేకత ఉంటుందో, లేదంటే ఎవరైతే తాము దీన్ని జరగకూడదు అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారో ఆబ్జెక్షన్స్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తల్లిదండ్రులు అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి చెందినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తుంటారు కాబట్టి జనరల్ గా వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశం ఉంటది. అలాగే హిందూ అమ్మాయి అయినప్పుడు హిందూ ఛాందసవాద శక్తులు వచ్చి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటది. అలాగే ముస్లిం అమ్మాయి అయితే ముస్లిం ఛాందసవాద శక్తులు కూడా వచ్చి ఆ రకంగా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జరుగుతా ఉన్నాయి. గజియాబాద్ లో ఈ మధ్య అలాగే జరిగింది. గజియాబాద్ కు సంబంధించినటువంటి ఒక జంట అలాగే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత మీరు రండి ఏం కాదని చెప్పేసి ఆ జడ్జి సమక్షంలో, ఆ కోర్టు లాయర్ల సమక్షంలో వాళ్ళు కోర్టులో మేము చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో జంట రాగానే అక్కడ బజరంగ్ దళ్ వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి చేసి ఆ రకంగా వాళ్ళని చాలా హింసకు గురి చేసినటువంటిది చూసాము. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఆ జంట పడిపోయింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆటంకాలు హిందూ ఇదైతే ప్రత్యేక వివాహ చట్టంలో ఉన్నాయి కాబట్టే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. కేరళలోనే ఈ మధ్యలో అది వెబ్సైట్ లో అంటే ఇట్లా ఏదైతే మతాంతర కులాంతర వివాహాలు చేసుకునే అంటే ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వెబ్సైట్ లో ప్రదర్శించేది. అయితే అక్కడ మహిళా సంఘం వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత, వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత ఈ వెబ్సైట్ లో దాన్ని ప్రదర్శించడం ఆపేశారు. దాంతో పాటు బహిరంగంగా పబ్లిష్ చేసేటువంటి విధానాన్ని కూడా
ఆపేశారు. ఈ రకమైనటువంటి కొన్ని పరివర్తన, ఇలాంటి మార్పులు కొన్ని జరిగితే ఈ రకంగా మతాంతర వివాహాలకు సంబంధించినటువంటిది మతాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఈ రకమైనటువంటి మార్పులు ప్రతి చట్టంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. अब ये जो कोर्ट का फैसला हुआ जो मैंने बताया वो है इलाहाबाद का कोर्ट का, अब उसके खिलाफ अपील में कोई सुप्रीम कोर्ट गया है और उन्होंने ये मांग की है कि सुप्रीम कोर्ट को इस पर स्पष्ट ऑर्डर देना चाहिए ताकि लोग किसी के साथ भी शादी करने के लिए आजाद हों और उनको पूरी सुरक्षा मिलनी चाहिए। अब इसमें सुप्रीम कोर्ट क्या करेगा आगे आने वाले दिनों में हम लोग देखेंगे और उम्मीद तो है कि सुप्रीम कोर्ट ठीक से फैसला देगा, लेकिन आजकल कुछ भी कहना बहुत मुश्किल है। तो ये तो हो गया जहां तक कोर्ट का मामला है। ఈ అలహాబాద్ కోర్టుకు సంబంధించినటువంటి దానిపైన సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఈ విషయంలో ఒక అంశము ఇవ్వాల్సినటువంటి అవసరం, అంటే యువజనులైనటువంటి వాళ్ళు ఎవరినైనా అవకాశం ఉంటది, ఏ ధర్మానికి చెందినటువంటి వాళ్ళనైనా వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంటది. అయితే వారికి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటది అనేటువంటి విషయాన్ని ఆ సుప్రీం కోర్టు కూడా ఆ రకమైనటువంటి డైరెక్షన్, ఆ రకమైనటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వేచి చూద్దాం. लेकिन जो इसका पॉलिटिकल कैंपेन है उसको हम लोगों के लिए समझना बहुत जरूरी है। ये जो एक राजनीतिक अभियान चला रही है संघ परिवार, इसको समझना जरूरी है। अब जिस चीज को वो कहते हैं अंतर धार्मिक विवाह, लेकिन वो एक तरह के अंतर धार्मिक विवाह का ही विरोध करते हैं। वो है अगर एक हिंदू लड़की एक मुस्लिम लड़के के साथ शादी करती है। अब आप समझ लीजिए कि ये जो मुद्दा है निश्चित रूप से संघ परिवार की जो मान्यताएं हैं, उनकी जो बिलीफ्स हैं, उसके ऊपर प्रहार करती हैं। जो भी इस देश में मनोवादी वर्णाश्रम धर्म को बनाए रखना चाहता है वो कभी भी ये स्वीकार नहीं करेगा कि एक जात की लड़की एक दूसरी जात के लड़के के साथ शादी करे, खास तौर से अगर लड़का लड़की से नीचे जात की है, और इसी की वजह से ऑनर किलिंग्स होती हैं। लेकिन ये जो अंतर धार्मिक विवाह है, यानी हिंदू लड़की मुस्लिम लड़के के साथ शादी करे, ये तो मनोवादी सोच के लोगों के लिए और भी ज्यादा खतरनाक है, क्योंकि वो तो दो मुद्दों को लेकर के पता नहीं कितने सालों से अभियान चला रहे हैं। और वो मुद्दे क्या हैं? पहला मुद्दा ये है कि इस देश के अंदर जबरदस्ती हिंदुओं का धर्म परिवर्तन हुआ है। जब मुगल बादशाह थे तो उन्होंने जबरदस्ती हिंदुओं को मुसलमान बनाया। उसके बाद अंग्रेज आए, उन्होंने जबरदस्ती या कुछ प्रलोभन दे करके लोगों को ईसाई बनाया। तो आज से नहीं, जब से ये शुद्धि मूवमेंट चल रही है 1930 में, तब से ये घर वापसी का अभियान चल रहा है और लोगों के अंदर एक नफरत पैदा की जा रही है कि दूसरे धर्मों के लोगों ने हमारे लोगों को जबरदस्ती धर्म परिवर्तन करके हमारे हिंदू परिवार से अलग कर दिया है। तो ये एक पहलू है इस मुद्दे का। ఇక్కడ ఒక విషయము స్పష్టంగా చేయదలుచుకున్నటువంటి అవసరం ఉంది. లవ్ జిహాద్ పేరుతో ఏదైతే ఒక రాజకీయ క్యాంపెయిన్ జరుగుతా ఉందో, సంఘ్ పరివారు చేపట్టినటువంటి క్యాంపెయిన్ ఇది. ఈ సంఘ్ పరివారు అంటే ఒక విషయానికి చాలా స్పష్టము. వాళ్ళు ఈ కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కులం అమ్మాయి ఇంకో కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కూడా మనం చూస్తా ఉన్నాము, గౌరవ హత్యల పేరుతోటి చాలా పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగే మతాంతర వివాహాల విషయంలో ఈ సంఘ్ పరివార్ యొక్క ఆలోచన. अब्बास,
ये हाँ जी। इंटरकास्ट मैरिज का विरोध करना जरूरी है वर्ण आश्रम धर्म को बचाने के लिए। जी 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 जी। अगर अंतर जाति विवाह होगा तो हाँ। वर्ण आश्रम धर्म खत्म हो जाएगा। ఓకే ఓకే. हाँ, ఈ కులాంతర వివాహాలు అనేది వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం చూసినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి దాన్ని కాపాడాలి అంటే కంపల్సరీ కులం లోపలనే పెళ్లిళ్ళు జరగాలి, అంటే ఎవరి కులానికి వాళ్ళే కట్టుబడి ఉండాలి అనేటువంటి దాన్ని కాపాడడం కోసమే కులాంతర వివాహాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ రకమైనటువంటి సిద్ధాంతంతో వాళ్ళు ఈ గౌరవ హత్యలు చేస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అలాగే దీంతో పాటు ఇప్పుడు మనం మతాంతర వివాహాలకు వచ్చినప్పుడు, మతాంతర వివాహాల విషయంలో ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటి విషయాలు సంఘటనలు జరిగినప్పుడు ఈ విషయంలో వాళ్ళు ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నారు. ఎందుకంటే 1930 నుండి వాళ్ళు శుద్ధి అంటే గర్వాపస్సు లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో నుండి ఒక ఆరోపణ ఉంది. ఏంటి, అక్బర్ కాలంలో నుండే బెదిరించి బలవంతం చేసి ఇట్లా ఈ రకంగా మతాన్ని మార్పిచ్చారు, మతం మార్చుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని ఇట్లా మతం మార్చుకున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అంటే ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఆ రకమైన దానికి జీ దానికి ब्रिटिश के आने की वजह से బ్రిటిష్ వాళ్ళ రావడం వల్ల కూడా అంటే క్రిస్టియన్ కి సంబంధించినటువంటి వివాహాలు కూడా ఇవి కూడా జరిగినాయి. అంటే అక్బర్ కాలం నుండి అది, తర్వాత బ్రిటిష్ కాలం నుండి ఇవి కన్వర్షన్స్. ఓకే ఓకే. ఈ మత మార్పిళ్ల కోసం అంటే మతాలను మార్చడం కోసమే ఈ రకమైనటువంటి జరిగినాయి అని చెప్పేసి 1930 నుండి వాళ్ళు గర్వాపసి అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఈ రకమైనటువంటి క్యాంపెయిన్ లో భాగమే ఈ యొక్క మన ఈ సంఘ్ పరివార్ సంబంధించినటువంటిది ప్రచారం అనేది మనకి కనిపిస్తుంది. जी तो संघ परिवार ने इसके पहले जो हिंदुत्ववादी ताकतें थी आजादी से पहले, उन्होंने ये धर्मांतरण के खिलाफ एक बहुत बड़ा अभियान कैंपेन चलाया था और काफी उसकी वजह से हमारे समाज के अंदर पोलराइजेशन भी, ध्रुवीकरण भी हुआ था और उसको संघ परिवार आजादी के बाद से भी चला रही है और उन्होंने धर्मांतरण के बारे में कई कानून भी बनाए हैं। जहां जहां उनकी सरकार आती है वो धर्मांतरण को बहुत मुश्किल करने के लिए कानून बनाते हैं। मतलब कोई भी धर्मांतरण करेगा तो उसको डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को जाकर के बताना पड़ेगा कि वो क्यों कर रहा है, फिर वो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन देखेगा कि वो सही कर रहा है, कि उसको कुछ लाभ मिल रहा है। मतलब ये सारी चीजें उन्होंने इसमें जोड़ दी हैं कि लोगों की जो स्वतंत्रता है दूसरे धर्म को अपनाने की, वो उन्होंने बहुत उसको बहुत जिसको कहते हैं बहुत उसके ऊपर बंधन डाले हैं। उनको आजादी नहीं है अब धर्म बदलने का। ఇది అంటే ఇవి సంఘ పరివారు ఇప్పుడే కాదు, స్వాతంత్రం కంటే ముందు కూడా ఇలాంటి మతాంతరీకరణ లేకుంటే మత పరివర్తనకు సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ రకమైనటువంటి చేసినటువంటి దాంట్లో భాగమే మనం చూశాము స్వాతంత్రం కంటే ముందు. స్వాతంత్రం తర్వాత కూడా ఈ మత పరివర్తన జరగాలి అనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి చట్టాలు అంటే దీన్ని అడ్డుకున్న దానికోసము, దీన్ని చాలా కష్టతరం చేయడం కోసము చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు చేసినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ కు ముందు వెళ్ళాలి, మీరు ఎందుకు మారుతున్నారో వివరంగా చెప్పాలి, దీనికి సంబంధించినటువంటి ఇలాంటి అనేక నిబంధనలు అంటే మారాలి అనుకున్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టి ఆ మారడం అనేటువంటి దాన్ని చాలా కష్టతరం చేసేటువంటి ఆ చట్టాలను వాళ్ళు చేపించుకుంటూ ఆ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం చూసాము ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ అంటే ప్రజలకు తమకు నచ్చినటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి స్వేచ్ఛ ఏదైతుందో ఆ స్వేచ్ఛను ఇది హరించడమే, ఆ స్వేచ్ఛ పైన ఇది చాలా నిర్బంధాన్ని ప్రయోగించడమే, ఆ స్వేచ్ఛను లేకుండా చేయడంకేనే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. अब इसकी वजह से आप देखते हैं कि जो ईसाई धर्म के प्रचारक हैं और जो इस्लाम धर्म का मतलब तबलीग वगैरह करते हैं, इनके ऊपर अक्सर हमले भी होते हैं कि ये धर्म परिवर्तन करवा रहे हैं। आपने देखा था कि वो ग्रेम स्टेन्स को
किस तरह से उनके बच्चों के साथ जला दिया गया, और आज भी तमाम चर्चेस के ऊपर, तमाम ईसाई प्रचारकों के ऊपर हमले होते हैं, उनको मारा भी जाता है, और इस्लाम को मानने वाले लोगों के ऊपर भी हमले होते हैं, क्योंकि लगातार ये बात होती है कि ये जो धर्म परिवर्तन है ये अपनी इच्छा से नहीं हो रहा है, ये लोग कुछ न कुछ षड्यंत्र कर रहे हैं या कुछ प्रलोभन दे रहे हैं इसको करने के लिए। మనం చూశాము ఇందువల్లనే, అంటే మనం ఎప్పటిదైతే మనం చూశాము, అంటే ఏ పద్ధతిలో అయినా మతీకరణని అడ్డుకోవాలనేటువంటి చూసేటువంటి దాంట్లో భాగంగానే, ప్రజల మత స్వేచ్ఛను హరించే దాంట్లో భాగంగానే మనం ఇస్లాంను గాని క్రిస్టియానిటీని గాని ప్రచారం చేసే, లేకుంటే అలాంటి సెయింట్స్ ఉండేటువంటి వాళ్ళపైన గాని దాడులు జరుగుతూ ఉంటాయి. మనం చూసాం గ్రాండ్ స్టెయిన్స్ ని మనం చూసాము, అక్కడ ఆ ఒరిస్సాలో సజీవ దహనం చేసినటువంటి సంఘటనని మనం చూసాము. అలాగే దాంతో పాటు ముస్లింలలో కూడా ఎవరైనా ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళను, లేకుంటే దాన్ని అవలంబించేటువంటి వాళ్ళపైన కూడా ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. अभी 2 साल पहले उत्तराखंड में जो भाजपा की सरकार है, बीजेपी की सरकार, उसने धर्म परिवर्तन को नियंत्रित करने के लिए कानून बनाया, और वो इतना सख्त है कि वो धर्म परिवर्तन करने वाले आदमी को ही वो जेल भेज देंगे। उस कानून के अंतर्गत इस तरह का कानून बनाया है। ఈ 2 సంవత్సరాల క్రితము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చట్టము తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా ఎవరైనా తన యొక్క మతాన్ని మార్చుకుంటే వాళ్ళకి జైలు శిక్ష, జైలుకు పంపించేటువంటి కఠినమైనటువంటి చట్టాన్ని కూడా చేసింది మనం చూసాం. अब ये जो इलाहाबाद हाई कोर्ट ने फैसला सुनाया, और जो उन्होंने ये कहा कि चूंकि शादी के लिए धर्म परिवर्तन हुआ है इसलिए हम उसको मानेंगे नहीं, अब इससे भारतीय जनता पार्टी के लोगों को और उनके साथ जुड़े हुए तमाम संगठनों को एक तरह से ऑक्सीजन मिल गया है, उनको मौका मिल गया है अपना जो बहुत ही सांप्रदायिक प्रचार है उसको और भी ज्यादा तेज करने का मौका मिल गया है। ఈ అలహాబాద్ హైకోర్టు ఏదైతే చెప్పిందో, ఆ చెప్పిన తర్వాత ఈ మతోన్మాద లేక సంఘ పరివార శక్తులు చేస్తున్నటువంటి ఒక ప్రచారానికి, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక క్యాంపెయిన్ కి ఒక ఆక్సిజన్ వీల్ దొరికింది. అంటే ఒక బూస్టింగ్ లాగా వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని కలిగించేటువంటి పద్ధతులలో ఈ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో వాళ్ళు పుంజుకొని ఇంకెక్కువ ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. జీ अब इसके बाद जो 3 मुख्यमंत्री हैं, 4 मुख्यमंत्री, उत्तर प्रदेश के मुख्यमंत्री, कर्नाटका के मुख्यमंत्री, हरियाणा के मुख्यमंत्री और मध्य प्रदेश के मुख्यमंत्री, उन सब ने कहा कि अब ये फैसला आने के बाद, और खासतौर से योगी ने कहा कि ये फैसला आने के बाद तो कोर्ट भी कह रही है कि लव जिहाद या धर्म शादी के लिए धर्म परिवर्तन करना और लव जिहाद ये सब इलीगल हो गया है। और योगी ने तो यहाँ तक कहा कि अब इसमें कोई भी सम्मिलित पाया जाएगा तो उसको बहुत सख्त सजा दी जाएगी, उसको यहाँ तक कि मौत के घाट भी उतारा जा सकता है। ఈ 4 వచ్చినటువంటి ముఖ్యమంత్రి అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి యోగి, అదే కర్ణాటక సంబంధించినటువంటి ఒక మంత్రి ప్రకటన గాని, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ చేసినటువంటి ఇది గాని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ చేసినటువంటి ప్రకటనలు వాళ్ళు చెప్తున్నటువంటిది ఈ యొక్క హైకోర్టు తీర్పు మేము చెప్పేటటువంటి దాన్ని ఇది కరెక్ట్ గా ఉటంకించింది, అది దీనివల్ల లవ్ జిహాద్ జరుగుతా ఉంది అనేటువంటి దానికి ఇది ఎవిడెన్స్ లాగా వాళ్ళు తీసుకోవడంతో పాటు యోగి చెప్పిండు చాలా స్పష్టంగా, ఈ రకమైనటువంటి జరిగితే మేము తీసుకుంటాము, కఠినమైన చట్టాన్ని ఏదో ప్రాబ్లం వచ్చింది అబ్బాస్ నీ మైక్ లో, మళ్ళీ చెప్తావు ఆ పాయింట్. ఒకటండి, ఇది లాస్ట్ పాయింట్ మళ్ళీ చెప్పండి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక,
హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పును బేస్ చేసుకొని లవ్ జిహాద్ అనేటువంటి ఏదైతే మేము చెప్తున్నామో ఆ చెప్పేటువంటి దాన్ని ఈ కేసు తీర్పు బలపరిచింది, ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది అని చెప్పేసి వాళ్ళు వాదన చేశారు. దాంతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేము ఇలాంటి వివాహాలు చేసుకున్నటువంటి వారిని కఠినంగా శిక్షించడం కోసము మేము చట్టం తీసుకొస్తాము అని చెప్పేసి అటువంటి ప్రకటన కూడా చేశారు. ఇది మనం చూస్తున్నాము. अब हमको याद करना चाहिए कि इलाहाबाद हाईकोर्ट के जजमेंट में कहीं भी लव जिहाद का नाम नहीं है, और जैसा कि मैंने बताया वो मामला भी दूसरा है, वो मुस्लिम लड़की हिंदू बन रही है शादी करने के लिए, लेकिन इसकी परवाह न करके ये चारों मुख्यमंत्रियों ने इसका पूरा फायदा उठाया। योगी ने तो बहुत ही बेहुदा भाषण दिया, और जो हरियाणा का मुख्यमंत्री है उसको भी मौका मिल गया, क्योंकि वहाँ एक बहुत ही भयानक केस हुआ है कि एक हिंदू लड़की के साथ एक मुस्लिम लड़का रिश्ता बनाना चाहता था, और जब उसने मना कर दिया तो उसने उसको गोली से मार डाला अभी 10 दिन पहले। तो हरियाणा के मुख्यमंत्री को भी मौका मिल गया, और उसने भी कहा कि हम भी कानून बनाने वाले हैं कि इस तरह की शादियां नहीं हो पाएंगी, इन पर रोक लग जाएगा। तो अब 4 मुख्यमंत्री हैं जो कह रहे हैं कि हम ऐसा कानून बनाएंगे कि शादी के लिए धर्मांतरण करना गैर कानूनी हो जाएगा। అలహాబాద్ హైకోర్టు ఎక్కడ కూడా లవ్ జిహాద్ కు సంబంధించినటువంటి పదము ఉపయోగించలేదు. రెండవది, అక్కడ జరిగినటువంటిది ముస్లిం అమ్మాయి హిందూగా మారింది పెళ్లి చేసుకోవడం కోసము, ఈ పెళ్లికి సంబంధించినటువంటిది చేసుకున్న సందర్భంలో. కానీ వీళ్ళు చెప్తున్నటువంటిది దానికి పూర్తి విరుద్ధమైనటువంటి వాదన. You please ask everybody to switch off their mics. They are all having their mics open. That is why there is so much disturbance. Okay. All this, somebody, సామిరెడ్డి గారు, సామిరెడ్డి గారిని మైక్ ఆఫ్ చేయండి. సామిరెడ్డి గారు మైక్ ఆఫ్ చేసి. ఓకే జానీ, నేను ఆఫ్ చేయిస్తాను చెప్పి. జానీ అలహాబాద్ హైకోర్టు ఎక్కడ కూడా లవ్ జిహాద్ కు సంబంధించినటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి కేసు ఒక ముస్లిం అమ్మాయి హిందువుగా మారిన సంబంధించినటువంటి వివాహం సందర్భంగా మారిన సంబంధించినటువంటి కేసు అది. కాబట్టి లవ్ జిహాద్ అనేటువంటి మాటకి ఎలాంటి వ్యాలిడిటీ లేదు. అయినప్పటికీ దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజు ఈ రకమైనటువంటి ప్రచారం ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయడమే మనం చూస్తున్నాము. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే హర్యానా రాష్ట్రంలో 10 రోజుల క్రితము ఒక హిందూ అమ్మాయి ఒక భయంకరంగా ఒక ముస్లిం అబ్బాయి తను ప్రేమించలేదంటే ప్రేమించడం సంబంధించినటువంటి విషయంలో హత్య చేశాడు. ఈ హత్య చేసినటువంటి దాన్ని కూడా ఆసరాగా చేసుకొని ఈ రోజు హర్యానా ముఖ్యమంత్రి కూడా ఈ ప్రకటన చేశాడు. అంటే ఈ రకంగా 4 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళపైన కఠినంగా మేము శిక్షిస్తాము, ఆ రకమైనటువంటి చట్టం చేస్తాము అని చెప్పేసి ప్రకటనలు చేసినటువంటిది మనం చూశాము. जी अब ये किस तरह से ये जो माहौल बनाया जा रहा है, इसका किस तरह से खास तौर से मुस्लिम समुदाय के ऊपर असर पड़ रहा है। तो मैं जिस शहर में रहती हूँ कानपुर, अभी पिछले 4 महीने से कानपुर में बहुत चर्चा हो रही है कि यहाँ बहुत सारी हिंदू लड़कियों को फंसा करके मुस्लिम लड़के झूठ बोल करके अपना नाम बदल करके उनको फंसा करके उनसे शादियां कर रहे हैं,
और फिर धर्म परिवर्तन करने के बाद उनके साथ बहुत ज्यादती कर रहे हैं। तो बहुत हल्ला हो रहा है, आप समझ लीजिए जुलाई के महीने से, कि कानपुर इसका केंद्र है और बहुत सारे केसेस हो रहे हैं। और इसके लिए जांच करने के लिए एक एसआईटी, पुलिस की एसआईटी, स्पेशल इन्वेस्टिगेशन टीम नियुक्त की गई है इसकी इन्वेस्टिगेशन करने के लिए। और रोज अखबारों में आ रहा था उस टाइम पर, जुलाई में और अगस्त में खास तौर से, ये बहुत बड़ा कंस्पिरेसी है, षड्यंत्र है, इसमें आईएसआई और इसमें आतंकवादी और इसमें हवाला में पैसा और पता नहीं क्या क्या हो रहा है ताकि इस तरह की शादियां हो सके। एक बहुत बड़ा मतलब माहौल बनाया गया सांप्रदायिकता को और भी ज्यादा तीव्र करने के लिए। ఈ జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలు ముస్లిం సమాజంపై చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని వేస్తున్నాయి. ఎందుకంటే నేను ఉండేటువంటి కాన్పూర్ ప్రాంతంలో కూడా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది. హిందూ అమ్మాయిలని పెళ్లి, మతం మార్పిచ్చి పెళ్లి చేసుకొని ఆ తర్వాత చాలా తీవ్రంగా వేధిస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జూలైలో ఈ రకమైనటువంటి కేసులు పెట్టి దీనిపైన ఎంక్వైరీ చేయడం కోసం సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకదాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతో పాటు దీనికి ఇంకా అనేక లింకులు ఉన్నట్టుగా కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక ప్రచారం జరుగుతా ఉంది. దాంట్లో ఐఎస్ఐ సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయని, అలాగే ఏదైతే హవాలా సంబంధించిన డబ్బులు ఇక్కడ పెద్ద ఎత్తున ఇది జరుగుతా ఉందని, లేదంటే తీవ్రవాదానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారము ఈ జూలై దగ్గర నుండి ఈ రకమైనటువంటి ప్రచారం ఇక్కడ జరుగుతా ఉంది ఈ కాన్పూర్ ప్రాంతంలో అని చెప్పి జరుగుతున్న పరిస్థితి ఉంది. कानपुर में 14 केसेस दिए गए एसआईटी को कि हिंदू लड़कियों ने मुसलमान लड़कों से शादी की है और ये सब फंसा के शादी हुई है। तो जांच के बाद 7 केस तो बिल्कुल पता चल गए कि ये मतलब दोनों पक्ष राजी थे इसके लिए, तो उनको खत्म कर दिया गया। और बाकी जो 7 केस हैं उनमें एक केस में तो वो जो हिंदू लड़की है जिसने धर्म परिवर्तन करके शादी की है वो एमबीए है, मतलब बालिग है, सोच समझ करके उसने काम किया है। उसने एक वीडियो निकाला और कहा कि हमको जो हमारे माँ बाप परेशान कर रहे हैं उनसे कह दो कि मत करें, मैं बहुत खुश हूं और मैं अपनी रजामंदी से शादी कर चुकी हूं। उसके बाद भी पुलिस के पास उनके माँ बाप गए, बजरंग दल के लोग गए, पुलिस को दिल्ली तक जाना पड़ा और लड़की का बयान लेना पड़ा और थाने पर प्रदर्शन हुआ, ये सारी बातें हुई। इसी तरह से एक और लड़की, वो भी एक लड़के के साथ, मतलब वो लड़के का नाम है मोहसिन, उसका नाम है एकता, उसने शादी कर ली और फिर मोहसिन और उसके दोस्त को जेल में बंद कर दिया गया। ये इन लोगों ने साजिश करके ये शादी करवाई है। अब उसके बाद जब कोर्ट के सामने वो उस महिला को लाया गया तो उसने कहा नहीं, मैं तो अपनी खुशी से मोहसिन के साथ जाना चाहती हूँ। तो आप सोचिए कि मोहसिन को तो छोड़ दिया कोर्ट ने, लेकिन उसका जो दोस्त बंद था वो भी मुस्लिम है, वो अभी भी बंद है, क्योंकि ये कहा जा रहा है कि वो तो ये धंधा करता है और बहुत सारी लड़कियों के साथ उसने इस तरह की शादियां करवाई हैं। तो आप सोचिए कि कितने परिवारों की जिंदगी बिल्कुल बर्बाद की जा रही है। और कुछ लड़कियां जो इस तरह की शादी कर रही हैं, तो फिर बजरंग दल वाले कहते हैं कि अगर तुम उस आदमी के खिलाफ बयान नहीं दोगी तो हम तुम्हारे परिवार को परेशान करेंगे। तो ये भी एक बहुत बड़ा प्रेशर उनके ऊपर आ रहा है। तो इस तरह से तमाम लोगों को बिल्कुल मतलब जिसको कहना चाहिए बर्बाद किया जा रहा है इस बात को लेकर के। ఈ మధ్య కాన్పూర్ లో మొత్తం 14 కేసులు సిట్ కు అప్పగించారు. ఆ సిట్ కు అప్పగించినటువంటి 14 కేసులలో 7 కేసులు విచారణ సందర్భంగా మా ఇష్ట ప్రకారమే చేసుకున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు, వాటిని వదిలేశారు. తర్వాత ఒక కేసు, తను అమ్మాయి
ఆ పెళ్లి తన ఇష్ట ప్రకారం చేసుకున్నానని చెప్పి తన వీడియో కూడా పెట్టింది. తను చదువుకున్నటువంటి అమ్మాయి అయినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్నలు తర్వాత బజరంగ్ దళ్ వాళ్ళు పోలీసులు ఆమెను ప్రత్యేకించి వెళ్ళి ఆ రకంగా ఆ వీడియో కూడా తీసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగా బెదిరింపులు అనేటి ఆ అమ్మాయికి జరిగినాయి. అలాగే ఇంకొక కేసు విషయంలో ఒక అబ్బాయి మోసిన్ అనేటువంటి అబ్బాయి ఆ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఆయనని జైలుకు పంపించారు. జైలుకు పంపించిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి నేనే నా ఇష్ట ప్రకారం చేసుకున్నా అని చెప్పేసి కోర్టు ముందు చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని జైలు నుండి విడుదల చేశారు. కానీ ఆయనకు పెళ్లి చేసినటువంటి మిత్రుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏమని ఆరోపణ చేశారు? ఈ అబ్బాయి ఇలాంటి పెళ్లిలు అనేకం చేస్తా ఉన్నాడు, ఈయన ఈ రకమైనటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలతో ఆయన పైన కేసు పెట్టి ఆయన జైల్లో వేశారు. అంటే కొంతమందిని ఇంకా ఎక్కడి వరకు వచ్చింది, కొంతమంది అమ్మాయిలని బజరంగ్ దళ్ వాళ్ళు బెదిరించి మేము చెప్పమన్నట్టు మీరు చెప్పాలి, చెప్పకుంటే మీ కుటుంబాలని ఇబ్బందుల పాలు చేస్తాము, మీ కుటుంబాలని పరేషాన్ చేస్తామని చెప్పేసి బెదిరించి ఆ రకంగా వాళ్ళు చెప్పు అన్నట్టు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇలాంటి వివాహాలు చేసినటువంటి వాళ్ళ అటు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి స్థితి ఉంది అనేది ఉంది. ठीक है। अब इस तरह के मामले दूसरे जिलों में भी हो रहे हैं। अभी बरेली में एक केस था तो बजरंग दल वालों ने थाने के अंदर घुस करके पूरे थाने को तोड़ दिया, सारे कागज फाड़ दिए और उसके बाद पुलिस को कहना पड़ा कि भाई जब ये लड़का लड़की अपनी मर्जी से शादी कर रहे हैं तो उसमें हम कुछ नहीं कर सकते। लेकिन वो बजरंग दल वालों के खिलाफ कोई कार्रवाई नहीं कर सकते हैं। असली बात यह है कि वो जानते हैं कि ये लोग गैर कानूनी काम कर रहे हैं, लेकिन सरकार की सोच की वजह से उनके खिलाफ प्रशासन कोई भी कार्रवाई नहीं कर पा रहा है। ये सबसे बड़ा खतरा है। ఇలాంటి ఘటనలు ఇతర జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య బరేలీలో ఇలాంటి ధార్మిక వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ విషయంలో ఆ పోలీస్ స్టేషన్ లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ధ్వంసం చేశారు బజరంగ్ దళ్ వాళ్ళు. అయినప్పటికీ అంటే ఇంత ధ్వంసం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా స్పష్టం చేశారు, వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి స్పష్టం చేసినప్పటికీ బజరంగ దళ్ ఆ రకమైనటువంటి అరాచకమైనటువంటి పద్ధతులలో ఆడ వ్యవహరించింది. అయితే వాళ్ళకి తెలుసు, ఈ ప్రభుత్వానికి అంటే పోలీసులకు తెలుసు వీళ్ళు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే వీళ్ళకి అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని వల్ల ఈ యొక్క బజరంగ్ దళ్ లాంటి శక్తుల పైన ఎలాంటి కేసులు కానీ వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి స్థితి ఈ రోజు లేదు అనేది మనకి కనిపిస్తా ఉంది. तो अब सवाल ये उठता कि हम लोग क्या करें इसमें, क्योंकि ये तो बढ़ता ही जाएगा मामला और ये चारों राज्य ये कोशिश करेंगे कि वो अपने अपने विधानसभाओं में कानून ला करके जो हमको संवैधानिक अधिकार मिले हैं उनको हमसे छीनने की कोशिश करेंगे। ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? ఎందుకంటే ఈ యొక్క స్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దాడులు దౌర్జన్యాలకు సంబంధించినటువంటి పరిస్థితి అది పెరుగుతూ పోయేటువంటి అవకాశం ఉంది. ఈ నలుగురు ముఖ్యమంత్రుల యొక్క ప్రకటనలు చూస్తే ఇది ఇంకా తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు రాజ్యాంగబద్ధంగా అంటే చట్టబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి చర్యలను మనం ఏం తీసుకోవాలనేటువంటి దాని గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. तो सबसे बड़ी बात यह है कि हम लोगों को समझाना चाहिए कि ये मामला धर्म से जुड़ा हुआ मामला नहीं है, ये महिलाओं के अधिकार से जुड़ा हुआ मामला है। हमको याद दिलाना पड़ेगा लोगों को कि जब हमारा देश का संविधान बन रहा था और डॉक्टर अंबेडकर ने उसमें महिलाओं को ये आजादी दी कि वो अपनी शादी और अपने जीवन के बारे में फैसला कर सकते हैं, तो उस समय भी हिंदू महासभा ने इसका बहुत विरोध किया था। लेकिन हमारे देश की तमाम जो महिला संगठन है और तमाम महिलाएं, उन्होंने इस मामले को एक महिलाओं के अधिकार के रूप में देखा और
इसके लिए लड़ाई लड़ी कि ये महिला का अधिकार है और ये अधिकार हम छीनने नहीं देंगे। దీన్ని మనం ప్రజలకి అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలలో ఈ యొక్క మతాంతర వివాహాలు కానీ ఈ సమస్య అనేది ఇది మతానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ధర్మానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది మహిళల యొక్క హక్కులకు సంబంధించినటువంటి సమస్య. మహిళలు తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాధికారము మహిళలకు కల్పించాల్సినటువంటి ఆ సమస్య ఇది. కాబట్టి దీన్ని మనం రాజ్యాంగం రాసుకుంటున్నటువంటి సందర్భంలోనే అంబేద్కర్ గారు దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన తెచ్చినప్పుడు, అంటే మహిళలు తమ పెళ్లిపై తామే నిర్ణయాధికారం కలిగి ఉండాలని చెప్పేసేటువంటి ప్రతిపాదన ఆయన చెప్పినప్పుడు హిందూ మహాసభ, అప్పుడు ఉన్నటువంటి హిందూ మహాసభ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపైన వ్యతిరేకతను తెలియజేసింది అనేటువంటి విషయం మనకు తెలుసు. అది హిందూ కోర్టు బిల్లుకి సంబంధించినటువంటి చర్చ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి దీన్ని మనము అంటే మా హిందూ మహిళలకు సంబంధించినటువంటిది అనే కాదు, మహిళలకు సంబంధించినటువంటి సమస్యగా దీన్ని అర్థం చేయించాలి. మహిళలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని అమలు చేసుకోవాల్సినటువంటి సమస్యగా దీన్ని చూడాలి. ఆ రకంగా ప్రజల్లో దీనికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. वो जो लड़की ने वीडियो निकाला कि मैं अपनी मर्जी से शादी कर रही हूँ, उसने एक बहुत अच्छी बात कही। उसने कहा कि आप लोग हम लोगों को समझते क्या हो? आप हमको बेवकूफ समझते हो, आप हमको अनपढ़ समझते हो, आप समझते हो कि कोई भी लड़का हमको बेवकूफ बना सकता है, हमको जाल में फंसा सकता है। तो इस तरह से आप हमारी बेइज्जती, हमारा अपमान मत करिए। हम समझदार हैं, हम सब कुछ जानते हैं और पूरी चीजों को सोच समझ करके हम फैसला ले रहे हैं और ऐसा फैसला लेना हमारा अधिकार है। वो बात उसकी बहुत सही है और यही बात हमको लोगों के बीच में लेके जाना चाहिए। అమ్మాయి ఈ మతాంతర వివాహాలకు సంబంధించినటువంటి చర్చ సందర్భంగా వీడియో తను పెట్టినటువంటి వీడియో చాలా విలువైనటువంటి సమాచారాన్ని చెప్పింది. అందులో తను అన్నది ఏంటంటే, మమ్మల్ని అంటే ముఖ్యంగా అమ్మాయిలని మీరు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు, లేదంటే ఎలాంటి స్వేచ్ఛ లేని వాళ్ళు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ మాది ఇది, మాకు సంబంధించినటువంటి హక్కు మాకుంటది. మమ్మల్ని ఈ రకంగా తెలియదక్కువ వాళ్ళనో లేకుంటే ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని మోసం చేసేటువంటి అంత తెలివిలేని వాళ్ళగానో మమ్మల్ని అవమానపరచకూడదు. మాకు తెలుసు, అన్ని తెలిసే మేము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాము. ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాన్ని కూడా మేము అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఇలాంటి నిర్ణయాలకు వస్తున్నాము. కాబట్టి పెళ్లి ఎవరిని చేసుకోవాలి అని చెప్పేది అది మా యొక్క హక్కు, అది మా హక్కుకు సంబంధించినటువంటి విషయం. ఈ రకమైనటువంటి దాడి చేయడం సరి అయింది కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి అది మమ్మల్ని అవమానపరచడమే అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. కాబట్టి దాన్నే అంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాన్నే మనలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని విధంగా ప్రచారం చేద్దాము. और मैं ये भी कहना चाहूंगी कि ये ऐसा प्रचार करना, इस लड़ाई को लड़ना, ये केवल महिला संगठनों का या महिला समितियों का काम नहीं है। जो भी हमारे देश में प्रजातांत्रिक सोच रखते हैं या जनवादी संगठनों में काम करते हैं या जमहूरियत को बचाए रखना चाहते हैं, सबको इस आंदोलन में आगे आना पड़ेगा। और ये जो एक बुनियादी अधिकार है, अपने जीवन साथी को चुनने का अधिकार, इसके लिए उनको अपनी आवाज उठानी पड़ेगी, लड़ाई लड़नी पड़ेगी। ఈ పోరాటం ఏదైతుందో ఈ పోరాటం కేవలము ఇది మహిళా సంఘాలు మాత్రమే చేసేటువంటి పోరాటం కాదు. ఇది ఒక ప్రజాస్వామిక శక్తులు, అలాగే ప్రజాతంత్ర ఉద్యమాలు, ప్రజలు దీని గురించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకి తన జీవన సహచరులుగా ఎవరు ఉండాలి
అని నిర్ణయించుకునేటువంటి హక్కు మహిళలకు ఉండాలి. ఇది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి ఈ రకమైనటువంటి పోరాటంలో ప్రజాస్వామిక శక్తులు, ప్రజాతంత్రవాదులు, అలాగే ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరితో కలిసి ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. लेकिन समस्या ये है कि अभी भी हमारे समाज में महिला को, जैसे मनु ने कहा था, एक परिवार की संपत्ति समझा जाता है, एक ऐसी संपत्ति जिसको अपने बारे में कोई फैसला करने का अधिकार नहीं है। और ये हर धर्म के लोग हमारे देश में काफी हद तक मानते हैं। तो इस सोच के खिलाफ हम लोगों को निश्चित रूप से प्रचार करना पड़ेगा और समझदारी बढ़ानी पड़ेगी कि ये जो एक प्रजातांत्रिक अधिकार है हर महिला का, ये किसी को भी हम छीनने नहीं देंगे। ये पहली बात है। तो इसके बारे में हमारी समझदारी बहुत साफ होनी चाहिए। आ जाओ, आ जाओ जी, ला मचा रहे हो। हाँ जी, जी बोलो। मैं अब हाँ కానీ ఆకాష్ जी जी ఇప్పటికీ భారత సమాజంలో ఏదైతే మనువు చెప్పాడో, మనువు చెప్పినటువంటి పద్ధతిలోనే సమాజంలో మహిళ అంటే కుటుంబం యొక్క ఆస్తిగా పరిగణించబడతా ఉంది. ఆస్తికి ఎట్లయితే తను సొంతంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదో, మహిళలను కూడా ఆ రకమైనటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. అంటే స్త్రీలకి, వాళ్ళకి ఏదైతే స్వేచ్ఛ ఉండాలో, వాళ్ళు ఎవరైతే జీవన సహచరణ ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ఉండాల్సిందో, ఆ స్వేచ్ఛను ఈ భావన ఏదైతే ఉందో అది అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎప్పటికీ కూడా మనం జరగనీయరాదు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్త్రీ ఒక ఆస్తి కాదు అనేటువంటి విషయాన్ని మనం క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె యొక్క హ్యూమన్, అంటే ఒక మనిషిగా వాళ్ళని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం జనంలోకి తీసుకుపోవాల్సినటువంటి आवश्यकता ఉంది. जी, तो महिलाओं को भी इसको एक महिला अधिकार से जुड़ा हुआ मुद्दा उस तरह से देखना चाहिए और धर्म को अलग करके इस मुद्दे के बारे में सोचना चाहिए। ఇది మహిళా హక్కులతో ముడిపడి ఉన్నటువంటి సమస్యగా దీన్ని చూడాలి. దాంతో పాటు దాని నుండి విడదీసి కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. इसके साथ साथ जहां भी इस अभियान को लेकर के ज्यादती हो रही है, लोगों को परेशान किया जा रहा है, लोगों को जेल भेजा जा रहा है, या लोगों के घरों पर हमला किया जा रहा है, या लड़का और लड़की मतलब सुरक्षित नहीं है, तो वहां हम लोग सबका फर्ज है कि हम हस्तक्षेप करें और लड़का लड़की को सुरक्षित रखने का काम करें, और जो ज्यादती हो रही है उस ज्यादती के खिलाफ भी अपनी आवाज को उठाएं, और जिनके साथ ज्यादती हो रही है उनकी भी मदद करें। ये भी हमारा फर्ज बनता है। अगर ऐसा हम नहीं करेंगे तो लोग समझेंगे कि उनके लिए बोलने वाला कोई नहीं है, और ये जो अधिकार की लड़ाई है वो समाप्त हो जाएगी। ఇలాంటి ఘటనలు, ఇలాంటివి సమస్యలు ముందుకు వచ్చినప్పుడు అక్కడ దానికి వ్యతిరేకంగా మనం మన యొక్క వాయిస్ వినిపించాలి, మన యొక్క మాట్లాడాలి. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఎవరిపైన దాడులు జరుగుతా ఉన్నాయో, ఎవరినైతే వేధింపులకు గురి చేస్తా ఉన్నారో, ఆ వేధింపులకు గురయ్యేటువంటి వాళ్ళు, దాడులకు గురయ్యేటువంటి వాళ్ళకి మనం అండగా నిలబడాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఆ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించినప్పుడు మాత్రమే ఇలాంటి అరాచక శక్తులకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసేటువంటి భావన ప్రజలలో కలుగుతుంది. ఆ రకమైనటువంటి భావనను కల్పించడం కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వాళ్ళకి అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్పేసేటువంటి ఒక భావన సృష్టించబడేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. तो
ये मैं कहना चाह रही हूँ कि हमारी जो महिला समिति है, हम लोगों ने तो आज से नहीं, ऑनर किलिंग के मामले में, खाप पंचायत के मामले में, और अब ये जो अंतर धार्मिक विवाह का मामला है, इसमें लगातार हस्तक्षेप किया है। लेकिन मैं सबसे अपील करना चाहती हूँ फिर से कि ये केवल महिलाओं की लड़ाई नहीं है, ये समाज की लड़ाई है। और आज जब बुनियादी तौर से कानून में परिवर्तन करने की कोशिश बीजेपी की सरकारें कर रही हैं, तो हमें इसका बहुत बड़ा जो खतरा है कि तमाम अधिकारों को छीनने के लिए ये कानून का रास्ता अपनाने की कोशिश करेंगे। इसलिए हमको आगाह होना चाहिए और सबको मिलकर के इसका विरोध भी करना चाहिए। और हम लोग ये भी देख रहे हैं कि अगर कोई कानूनी कार्रवाई करने की जरूरत है तो उसकी तरफ भी हम जाएंगे। लेकिन बड़ी बात है समाज को जगाना और ज्यादती के खिलाफ लड़ना, खड़े होना, अपनी आवाज को बुलंद करना। मैं देख रही थी कि कोई सवाल है, लेकिन कोई सवाल तो मुझे दिखाई नहीं दे रहे हैं। विनय जी भी बताएंगे कि कोई सवाल है कि नहीं, वरना मैं यहीं पर अपनी बात को समाप्त करते हुए आप सबका बहुत बहुत शुक्रिया अदा करती हूँ। మహిళా సంఘంగా దీనిపైన కొంత కృషి చేస్తున్నాం. ఆనర్ కిల్లింగ్ జరిగినప్పుడు కానీ, అంటే మామూలు గౌరవాత్యాలు జరిగిన సందర్భంగా కానీ, ఇలాంటి వివాహాలైనటువంటి సందర్భంగా కానీ కొంత ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది కేవలం మరొకసారి చెప్పదలుచుకున్నా, ఇది కేవలము మహిళలకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తము ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి అందరినీ, అన్ని ప్రజాతంత్ర శక్తులు, ఏవైతే ప్రజాస్వామిక శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఉద్యమించాల్సినటువంటి సమస్య ఇది. ఎందుకంటే ఇది కేవలము ఈ దీనికి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించిన విషయమే కాకుండా అన్ని రకాల హక్కులను హరించడం కోసము జరుగుతున్నటువంటి ఒక కుట్ర. అంటే ఏవైతే ఇప్పుడు చట్టం తీసుకురావడానికి కోసం ప్రయత్నం జరుగుతా ఉందో, ఈ లవ్ జిహాద్ పేరుతోటి ఈ తెచ్చేటువంటి చట్టం ఏదైతే ఉందో అది మహిళలకు ఉండేటువంటి అన్ని హక్కులని హరించేటువంటి చట్టం అది రాబోతుంది. కాబట్టి ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడానికి కోసము ఉద్యమించాలి. అదే సందర్భంలో ఈ చట్టపరమైనటువంటి చర్యలు ఉన్నాయి, అంటే చట్టపరంగా కూడా అప్రోచ్ కావాలి. అయితే చట్టపరంగా అప్రోచ్ అవడంతో పాటు ప్రజలలో చైతన్యం కల్పించేటువంటి ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదే దీనికి సరి అయినటువంటి పరిష్కారాన్ని చూపెడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇది ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తుంది. जाने से पहले मैं एक बात और की याद दिला दूं आप सबको कि ये जो शादी का अधिकार है, ये जो धर्म अपनाने का अधिकार है, ये हमको संविधान में दिया है, डॉक्टर बाबा साहब अम्बेडकर का संविधान। और अगर ये अधिकार हमसे छीने जाते हैं, ये जो मनुवादी सोच के लोग हैं, अगर इन अधिकारों को छीनते हैं तो सबको ये समझना होगा कि केवल ये पूरा संविधान खतरे में है और ये लोग इस पूरे संविधान को खत्म करके शायद इसकी जगह मनुस्मृति ला करके इस तरह से हम लोगों को एक बार फिर बिना अधिक के खड़ा से कर देंगे. ఇది అంటే వివాహము చేసుకునేటువంటి హక్కు గాని, అలాగే మతం పరివర్తన లేకుంటే మతం మారేటువంటి స్వేచ్ఛ గాని, ఇవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతుందో అది మనకు ప్రసాదించినటువంటి హక్కులు. అయితే ఈ హక్కులన్నిటిని కూడా హరించడం ద్వారా మనుధర్మాన్ని మళ్ళీ తీసుకొచ్చి, అంటే రాజ్యాంగాన్ని మొత్తమే లేకుండా చేసి మనుధర్మాన్ని ప్రతిష్ఠించి మొత్తం హక్కులన్నీ కూడా హరించాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఆ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులని, రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ కామ్రేడ్ సుభాష్ని గారు, థ్యాంక్ యూ అబ్బాస్. మనము ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ కు వెళ్దాము. So far I didn't receive any questions, but in the meanwhile, if anyone have questions, please put them on the comment box. In the meanwhile, I want to make a announcement. We'll have a discussion
same webinar on Wednesday by Professor Vijay Prasad on what can India and world expect from Joe Biden. This is the Joe Biden. This is the subject for Wednesday webinar. It will be at 6 o'clock. Professor Vijay Prasad will speak from US. Now, there are no questions, but I have one question. BJP and Sangh Parwar always say that all Hindus should be united. They come together. But has BJP ever raised its voice against caste panchayats? Have you noticed? Is there any incident like that? No. First of all, BJP never wants unity. It only wants unity against Muslims. It doesn't want unity for anything good. And they have never criticized caste panchayats because they believe their mentality is that of the caste panchayat. They believe in Manu Dharma, in Varnashram Dharma. They want to preserve the caste system, and to preserve the caste system, inter-caste marriages cannot be tolerated. That is the logic. Okay. Anyone want to ask some questions? There are only comments appreciating the subject and supporting our cause like that, but no questions. So since there are no questions, I think everyone has agreed with your arguments, with your call. So here we will stop. I thank you and thank Abbas also, and I thank all the viewers, and be there on Wednesday at 6 o'clock. Thank you. Thank you very much.